ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్ అన్ఆమ్ సూరా 63వ ఆయత్ నుంచి అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త, వారిని ఇలా అడుగు, సముద్రాల చీకట్లలోని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీరు ఆపద సమయంలో కడు దీనంగా విలపిస్తూ అతి గోప్యంగా వేడుకొనేది ఎవరిని? ఈ ఉపద్రవం నుండి ఆయన గనక మమ్మల్ని రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులం అవుతాము అని మీరు అనేది ఎవరితో? ఇలా అను, అల్లా మీకు దాని నుండి ప్రతి బాధ నుండి విముక్తి కలిగిస్తాడు. తరువాత మీరు ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారు. ఇలా చెప్పు, ఆయనకు ఈ శక్తి ఉంది. ఏదైనా శిక్షను పైనుండి మీపై అవతరింపచేయగలడు, లేదా మీ పాదాల కింద నుండి తీసుకురాగలడు, లేదా మిమ్మల్ని వర్గాలుగా విభజించి ఒక వర్గం బలాన్ని మరొక వర్గానికి రుచి చూపించగలడు. చూడండి, వారు బహుశా సత్యాన్ని గ్రహిస్తారని మేము ఏ విధంగా మా సూచనలను మాటిమాటికి రకరకాలుగా వారి ముందు పెడుతున్నామో. అది సత్యం అయినా మీ జాతి దాన్ని తిరస్కరిస్తోంది. వారితో ఇలా చెప్పు, నేను మీ ప్రవర్తనకు బాధ్యుడనుగా నియమింపబడలేదు. ప్రతి వార్త నిజం కావడానికి ఒక గడువు అంటూ నిర్ణయమై ఉంది. త్వరలోనే స్వయంగా మీకే ఫలితమేమిటో తెలిసిపోతుంది. ప్రవక్త, ప్రజలు గనక మా ఆయాతులలో తప్పులెన్నటాన్ని నీవు గమనిస్తే వారి మధ్య నుండి తొలగిపో. వారు ఆ ప్రస్తావనను వదిలిపెట్టి మరో విషయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టే వరకు. ఒకవేళ నిన్ను శైతాను ఎప్పుడైనా ఏమరుపాటుకు గురిచేస్తే నీవు ఈ పొరపాటును గ్రహించిన తరువాత మళ్ళీ అటువంటి దుర్మార్గుల వద్ద కూర్చోవద్దు. వారి లెక్కలోని ఏ విషయానికి భయభక్తులు కలవారు బాధ్యులు కారు. అయితే హితవు గరపటం వారి విధి. బహుశా వారు చెడునడుతను మానుకుంటారేమో. తమ ధర్మాన్ని ఒక క్రీడగా, ఒక తమాషాగా భావించిన వారిని, ఇహలోక జీవితం మాయకు గురిచేసిన వారిని నీవు వదిలిపెట్టు. కానీ ఈ ఖురానును వినిపించి హితబోధ చెయ్యి, హెచ్చరిక చేస్తూ ఉండు. ఎందుకంటే ఏ వ్యక్తి తాను చేసిన చేష్టల దుష్ఫలితంలో చిక్కుకోకూడదు. ఆ చిక్కుకోవటం కూడా అల్లా నుండి రక్షింపగల సహాయకుడు, రక్షకుడు, ఇంకా సిఫారసు చేసేవాడు ఎవడూ లేని స్థితిలో. ఇంకా అతడు సాధ్యమైన ప్రతి దానిని పరిహారంగా ఇచ్చి విడుదల కావాలని కోరినా అది కూడా అతడి నుండి స్వీకరించబడని స్థితిలో. ఎందుకంటే అటువంటి వారు స్వయంగా తాము సంపాదించిన దాని ఫలితంగా పట్టుకోబడతారు. వారికి తమ సత్య నిరాకరణకు ప్రతిఫలంగా కాగే నీరు త్రాగటానికి, వ్యధాభరితమైన శిక్ష అనుభవించటానికి దొరుకుతాయి. ప్రవక్త, వారిని ఇలా అడుగు, అల్లాను వదిలిపెట్టి మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని మేము వేడుకోవాలా? అల్లా మాకు రుజుమార్గం చూపిన తరువాత మేము ముందుకు వేసిన అడుగును వెనక్కి తిప్పుకోవాలా? శైతానులు ఎడారిలో దారి తప్పించగా సహచరులు ఇటురా, సరైన మార్గం ఇక్కడుంది అని పిలుస్తూ ఉన్నప్పటికీ గాబరాపడి కలవరపాటుతో తిరుగాడే వాని స్థితి మాదిరిగానే మేము మా స్థితిని కూడా చేసుకోవాలా? వారితో ఇలా అను, వాస్తవానికి నిజమైన మార్గదర్శకత్వం కేవలం అల్లా మార్గదర్శకత్వమే. ఆయన నుండి మాకు ఈ ఆజ్ఞ అందజేయబడింది. సృష్టి ప్రభువు ముందు విధేయతతో తలవంచండి, నమాజును స్థాపించండి, ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఆయన వైపునకే మీరంతా తీసుకుపోబడతారు. ఆయనే ఆకాశాన్ని, భూమిని సత్యం ఆధారంగా సృష్టించాడు. ఆయన ప్రళయాన్ని అయిపో అని ఆజ్ఞాపించే రోజునే అది సంభవిస్తుంది. ఆయన వాక్కు పూర్తిగా సత్యమైనది. శంఖం ఊదబడే రోజున విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన గోచర అగోచర విషయాలు అన్నీ తెలిసిన జ్ఞాని, అత్యంత వివేకి, సర్వసంవేది. ఇబ్రాహీం అలైహిస్సలాం గాథను జ్ఞాపకం తెచ్చుకో. అతను తన తండ్రి ఆజరుతో ఇలా అన్నాడు, ఏమిటి, నీవు విగ్రహాలను దేవుళ్లుగా చేసుకున్నావా? నేను నిన్ను, నీ జాతి వారిని స్పష్టమైన అపమార్గంలో ఉన్నట్లుగా చూస్తున్నాను. ఇదే విధంగా మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాల పాలన వ్యవస్థను చూపించేవారము. ఎందుకు చూపేవారమంటే అతను దృఢంగా విశ్వసించే వారిలో ఒకడు కావాలని. రాత్రి అతనిపై ఆవరించగానే అతను ఒక నక్షత్రాన్ని చూశాడు.
అన్నాడు, ఇది నా ప్రభువు అని. కాని అది అస్తమించగానే అతను, అస్తమించే వాటిని నేను ప్రేమించను అని అన్నాడు. చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించగానే అతను, ఇది నా ప్రభువు అని అన్నాడు. కాని అది అస్తమించగానే, నా ప్రభువు గనక నాకు మార్గమే చూపి ఉండకపోతే నేను మార్గభ్రష్టులలో కలిసిపోయి ఉండేవాణ్ణి అని అన్నాడు. తరువాత అతను సూర్యుణ్ణి ప్రకాశిస్తూ ఉండగా చూసి, అసలు ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దది అని పలికాడు. కాని అది కూడా అస్తమించగానే ఇబ్రాహీము ఎలుగెత్తి ఇలా ప్రకటించాడు, నా జాతి సోదరులారా, మీరు దైవానికి భాగస్వాములుగా నిలబెట్టే వాటన్నింటితోనూ నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను ఏకాగ్రతతో నా ముఖాన్ని భూమ్యాకాశాలను సృష్టించిన శక్తి వైపునకు త్రిప్పుకున్నాను. నేను షిర్కుకు వడిగట్టే వారిలోని వాణ్ణి ఎంత మాత్రం కాను. అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా అతను వారితో ఇలా అన్నాడు, మీరు అల్లా విషయంలో నాతో కలహిస్తున్నారా? వాస్తవానికి ఆయన నాకు రుజుమార్గం చూపించాడు. మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం ప్రతి దానిని ఆవరించి ఉన్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి? వాటి విషయంలో అల్లా మీపై ఏ ప్రమాణాన్ని అవతరింపచేయనప్పటికీ వాటిని మీరు ఆయనతో పాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు మన ఉభయ పక్షాలలో ఎవరు నిర్భయత్వానికి, ప్రశాంతతకు ఎక్కువ అర్హులో మీకేమైనా తెలిస్తే చెప్పండి. వాస్తవానికి విశ్వసించిన వారికే, తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయని వారికే శాంతి. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నారు. ఇది మా తర్కము. దానినే మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు తన జాతికి వ్యతిరేకంగా ప్రసాదించాము. మేము కోరిన వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము. సత్యమేమిటంటే నీ ప్రభువు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. మేము తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఇస్హాక్, యాకూబ్ అలైహిస్సలాం వంటి సంతానాన్ని ప్రసాదించాము. ప్రతి ఒక్కరికి మేము రుజుమార్గం చూపించాము. ఈ రుజుమార్గాన్ని వారికి పూర్వం నూహు అలైహిస్సలాంకు చూపాము. ఇంకా అతని సంతతిలోని వారైన దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంలకు మేము సన్మార్గం చూపించాము. ఈ విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఇస్తాము. అతని సంతతికి చెందిన జకరియా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాంలకు మార్గం చూపాము. వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే. ఇంకా ఆయన కుటుంబానికే చెందిన ఇస్మాయిలు అలైహిస్సలాం, అలియస్ఆ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాంలకు సన్మార్గం చూపాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము భూలోకవాసులందరిపై ఘనతను ప్రసాదించాము. ఇంకా వారి తాత ముత్తాతలను, వారి సంతానాన్ని, వారి తోబుట్టువులలో చాలామందిని మేము అనుగ్రహించాము. వారిని మా సేవ కొరకు ఎన్నుకున్నాము. వారికి రుజుమార్గం వైపునకు దారి చూపాము. ఇది అల్లా మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. కానీ వారు ఒకవేళ షిర్కు చేసి ఉండినట్లయితే వారు చేసిన సమస్తం నాశనం అయి ఉండేదే. మేము గ్రంథాన్ని, ఆజ్ఞను, ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు వీరే. ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే పర్వాలేదు. మేము ఈ అనుగ్రహాన్ని వేరే ప్రజలకు అప్పగించాము. వారు దానిని తిరస్కరించేవారు కారు. ప్రవక్త వారే అల్లా తరపు నుండి మార్గదర్శకత్వం పొందినవారు. వారి మార్గాన్నే నీవు అనుసరించు, ప్రకటించు. నేను ఈ ధర్మం యొక్క ప్రచార ప్రబోధ కార్యానికి గాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని ఆశించటం లేదు. ఇది ఒక హితబోధ సమస్త భూప్రజ కొరకు అని. అల్లా ఏ మానవుడిపైన దేనిని అవతరింపచెయ్యలేదు అని పలికే ఈ ప్రజలు అల్లాను గురించి చాలా తప్పుడుగా అంచనా వేశారు. వారిని అడుగు, అయితే మూసా అలైహిస్సలాం తెచ్చిన గ్రంథం, అది సమస్త మానవజాతికి జ్యోతి, మార్గదర్శకత్వం. దానిని మీరు ముక్కలు ముక్కలుగా చేసి ఉంచుతారు. కొంత భాగాన్ని చూపిస్తారు, ఎక్కువ భాగాన్ని దాస్తారు. దాని ద్వారా మీకు
మీ తాత ముత్తాతలకు లేని జ్ఞాన సంపద మీకు ఇవ్వబడింది. అసలు దాన్ని అవతరింపచేసిన వాడెవడు? ఆయన అల్లా అని మాత్రం చెప్పండి. ఆపై వారిని తమ కుతర్కాలతో ఆడుకోవటానికి వదిలేయండి. ఆ గ్రంథం మాదిరిగా ఇది కూడా మేము అవతరింపచేసిన ఒక గ్రంథం. అది ఎనలేని శుభాలు మేళ్ళు కలది. తనకు పూర్వం వచ్చిన దానిని ధృవీకరిస్తుంది. దాని ద్వారా నీవు ఈ పురముల కేంద్రం అంటే మక్కాలోనూ దాని చుట్టుపట్ల ఉండే వారిని హెచ్చరిక చేయటానికి అది అవతరింపచేయబడింది. పరలోకాన్ని నమ్మేవారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. వారు తమ నమాజులను నియమం తప్పకుండా చేస్తారు. అబద్ధపు అపనిందను సృష్టించిన అల్లాహపై మోపేవాడి కంటే తనపై ఏ వహీ అవతరించకపోయినప్పటికీ నాపై వహీ అవతరించింది అని చెప్పేవాడి కంటే, లేదా అల్లా అవతరింపచేసినటువంటి విషయాలనే నేను కూడా అవతరింపచేసి చూపిస్తాను అని పలికేవాడి కంటే మించిన దుర్మార్గుడు ఎవడు? ఈ దుర్మార్గులు మరణ వేదనలో మునిగి తేలుతూ ఉండగా దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను. అల్లాపై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకు ఆయన ఆయాతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకు ఫలితంగా ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు అల్లా ఇలా సెలవిస్తాడు, మేము మొదటిసారి మిమ్మల్ని ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు ఇదిగో మీరు ఒంటరిగా మా ముందు హాజరయ్యారు. మేము ప్రపంచంలో మీకు ఇచ్చినదంతా మీరు అక్కడే వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు మీ వెంట మీ పనులు నెరవేరడంలో కొంత పాత్ర ఉందని మీరు భావించినా మీ సిఫారసుదారులను కూడా మేము చూడటం లేదు. ఇప్పుడు మీ మధ్య సంబంధాలు అన్నీ తెగిపోయాయి. ఎవరిని గురించి మీరు గర్వపడేవారో వారందరూ మీకు కనుమరుగైపోయారు. విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లా. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. ఇంకా నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి విసర్జింపజేసేవాడు ఆయనే. ఈ పనులన్నీ చేసేవాడు అల్లాహయే. అటువంటప్పుడు మీరు మార్గం తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు? రాత్రి తెరను చీల్చి ఆయనే ప్రభాతాన్ని వెలికితీస్తాడు. ఆయనే రాత్రిని ప్రశాంతి సమయంగా చేశాడు. ఆయనే సూర్యచంద్రుల ఉదయాస్తమయాల కాలాలను నిర్ణయించాడు. ఇవన్నీ ఆ అపూర్వ శక్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు చేసిన నిర్ణయాలే. ఆయనే నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకటిలో, సముద్రపు చీకట్లలో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు. చూడండి, మేము జ్ఞానవంతుల కొరకు సూచనలను విశదీకరించాము. ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక నివాస స్థలం ఉంది, అప్పగించబడే ఒక స్థలం ఉంది. విజ్ఞత ఉన్న వారి కొరకు మేము ఈ సూచనలను స్పష్టపరిచాము. ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా సకల వృక్ష జాతులను ఉద్భవింపజేశాడు. ఇంకా పచ్చని పొలాలను, పచ్చని చెట్లను సృష్టించాడు. ఒకదానిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను పండించాడు. ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పళ్ళ గుత్తులను సృజించాడు. ఇంకా ద్రాక్ష, జైతూను, దానిమ్మ తోటలను సృష్టించాడు. వాటి పళ్ళు ఒకదానినొకటి పోలి ఉండినప్పటికీ ప్రతి దాని ప్రత్యేకతలు వేర్వేరుగా కూడా ఉంటాయి. ఈ వృక్షాలు పంటకు వచ్చినప్పుడు వాటికి పళ్ళు కాయటం, అవి పండటం, ఈ స్థితిని మీరు కొంచెం ఆలోచనగా దృష్టితో గమనించండి. విశ్వసించే వారికి వీటిలో సూచనలు ఉన్నాయి. అయినా ప్రజలు జిన్నాతులను అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టారు. వాస్తవానికి ఆయన వాటి సృష్టికర్త. తెలియకపోయినా వారు ఆయనకు కొడుకులను, కూతుళ్లను కల్పించారు. యథార్థానికి ఆయన అత్యంత పరిశుద్ధుడు. వారు చెప్పే ఈ మాటలకు అతీతుడు. ఆయన ఆకాశాలను, భూమిని ప్రభవింపచేసినవాడు. ఆయనకు ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే అల్లా, మీ ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త. కనుక మీరు ఆయననే ఆరాధించండి. ఆయన ప్రతి దానికి సంరక్షకుడు.
చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు. ఆయన సూక్ష్మద్రష్ట, సర్వజ్ఞాని. చూడండి, మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి వివేచనా కాంతులు వచ్చేశాయి కనుక ఇక దృష్టిని వినియోగించుకునే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు. మరి గ్రుడ్డిగా వ్యవహరించే వ్యక్తి తానే నష్టపోతాడు. నేను మాత్రం మీకు కావలివాణ్ణి కాను. ఈ విధంగా మేము మా ఆయాతులను మాటి మాటికి విభిన్న రీతులలో వివరిస్తూ ఉంటాము. ఎందుకిలా చేస్తామంటే ఈ ప్రజలు నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకుని వచ్చావు అని అనాలని, ఇంకా మేము విజ్ఞులైన వారికి యథార్థాన్ని విశదపరచాలని. ప్రవక్త, నీపై నీ ప్రభు తరపు నుండి అవతరించిన వహిని అనుసరిస్తూ ఉండు. ఎందుకంటే ఆ ప్రభువు ఒక్కడు తప్ప మరొక దేవుడు లేనే లేడు. ఈ ముష్రికులను పట్టించుకోకు. అల్లా సంకల్పించి ఉన్నట్లయితే స్వయంగా ఆయనే ఏ ఏర్పాటు చేసి ఉండేవాడంటే వారు షిర్కు చేసేవారు కాదు. మేము నిన్ను వారికి కావలివానిగా నియమించనూ లేదు, నీవు వారికి బాధ్యుడవూ కావు. ముస్లిములారా, వారు అల్లాను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. ఎందుకంటే వారు షిర్కు కంటే ఇంకా ముందుకు పోయి అజ్ఞానం చేత అల్లాను దూషిస్తారేమో. ఈ విధంగానే మేము ప్రతి వర్గం వారికి వారు చేసే పనులు ఆకర్షకంగా ఉండేలా చేశాము. వారు తరువాత తమ ప్రభువు వైపునకే మరలి రావలసి ఉంది. అప్పుడు ఆయన వారికి తెలుపుతాడు వారు ఏమేమి చేస్తూ ఉండేవారో. ఈ ప్రజలు గట్టి ప్రమాణాలు చేస్తూ ఇలా అంటారు, మా ముందుకు ఏదైనా సూచన అంటే ఒక అద్భుతం వస్తే మేము దానిని తప్పక విశ్వసిస్తాము. ప్రవక్త, వారికి చెప్పు, సూచనలు అల్లా వశంలోనే ఉన్నాయి అని. ఒకవేళ సూచనలు వచ్చినా వారు విశ్వసించేవారు కారు అని నీకు ఎలా బోధపరచాలి? మొట్టమొదట వారు దానిని అంటే ఈ గ్రంథాన్ని విశ్వసించని విధంగానే మేము వారి హృదయాలను వారి చూపులను ఇప్పుడు మళ్లిస్తున్నాము. మేము వారిని తమ తలబిరుసుతనంలోనే దారి తప్పి తిరిగేలా వదిలివేస్తాము. మేము వారిపై దైవదూతలను సైతం అవతరింపజేసినా, మరణించిన వారు వారితో మాట్లాడినా, మేము వారి కళ్ల ముందు ప్రపంచంలో వస్తువులు ఎన్నింటిని ప్రోగుచేసి పెట్టినా అప్పుడు కూడా వారు విశ్వసించేవారు కాదు. వారు విశ్వసించాలని అల్లా సంకల్పిస్తే తప్ప. కానీ వారిలో చాలామంది అజ్ఞానపు మాటలు పలుకుతారు. మేము ఇదే విధంగా ఎల్లప్పుడూ మానవ శైతానులను, జిన్నాతు శైతానులను ప్రతి ప్రవర్తకు శత్రువులుగా చేశాము. ప్రజలను వంచించే నిమిత్తం వారు సొంపైన మాటలను పరస్పరం ప్రేరేపించుకుంటారు. వారు ఈ విధంగా చెయ్యకూడదని నీ ప్రభు సంకల్పమే అయితే వారు ఎన్నటికీ అలా చెయ్యరు. కనుక వారిని వారి మానాన వదిలిపెట్టు, అబద్ధపు నిందారోపణలు చేయటానికి. మేము వారిని ఇదంతా ఎందుకు చెయ్యనిస్తున్నామంటే పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు ఆ అందమైన మోసం వైపునకు మొగ్గాలని, వారు అదంటే ఇష్టపడాలని, వారు తాము ఆర్జించుకోదలిచిన చెడులను ఆర్జించుకోవాలని. పరిస్థితి ఇదైనప్పుడు నేను అల్లాను కాదని తీర్పు చెప్పే మరొకడి కోసం అన్వేషించాలా? వాస్తవానికి ఆయన పూర్తి వివరాలతో మీ వద్దకు గ్రంథాన్ని పంపినప్పుడు మేము నీకు పూర్వం గ్రంథం ఇచ్చిన వారికి తెలుసు, ఈ గ్రంథం నీ ప్రభు తరపు నుండే సత్యం ఆధారంగా అవతరించిందని. కనుక నీవు శంకించే వారిలో చేరిపోకు. సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది. ఆయన ఆదేశాలను మార్చేవాడు ఎవడూ లేడు. ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు. యా అల్లాహ్, మాకు ధర్మజ్ఞానాన్ని ప్రసాదించు, మాకు ప్రసాదింపబడిన జ్ఞానంపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.